నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం 2026 సంవత్సరంలో. తర్వాత మనకి ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని వక్రించి నడుస్తుంది. శని వక్రించి మీన రాశిలో ఉన్నాడు. ఇది ఒక్కటే దోషం, మిగతా అన్నీ బాగున్నాయి. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన గత సంవత్సరంలో చేసినటువంటి లాసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెం రికవర్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే నమ్మక ద్రోహాలు జరిగినాయి ధనుసు రాశి వాళ్ళకి. మనవాళ్లే కదా అని అనుకోవడం, అలా వాళ్ళేమో ధనం నష్టం చేయడం, ఇలా రకరకాలుగా. అందువలన ఈ యొక్క అయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి రాహు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళంతా సక్సెస్ఫుల్గా ఉండడం అనేది జరిగింది. అలాగే ఈ సోదరులు, ధనుసు రాశి వాళ్ళ యొక్క సోదరులు కానీ సిస్టర్స్ కానీ వీళ్ళు డెవలప్మెంట్ అనేటటువంటిది జరిగింది. అది మనం మెచ్చుకోదగినటువంటి విషయం. ఇకపోతే బట్టల వ్యాపారాలు, ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్సు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, హోటళ్ళు, మీడియా రంగంలో, అలా అన్ని వ్యాపారాలు, స్వతంత్ర వృత్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు అయ్యారనమాట. అలాగే ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళు, స్కూల్స్ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. రేపు జూన్ 2026 సంవత్సరం వరకు కూడా 2వ తారీఖు వరకు కూడా గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అందువలన వీళ్ళందరూ కూడా చేసినటువంటి అప్పులు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీర్చడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ 2026 సంవత్సరంలో బంధువులు, స్నేహితులు వీళ్ళ సహాయాలు చేస్తారు. కాబట్టి బాగా భారీగా జరిగిందనమాట ధన నష్టం అనేటటువంటిది ధనుసు రాశి వాళ్ళు. వ్యాపారంలో చాలా కోట్ల రూపాయలు ఎక్కువ వడ్డీకి తీసుకొచ్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రికవర్ అవ్వడానికి, ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి కొద్ది కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా మనకి జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత అధికంగా కష్టపడి చదవాలి. ఇంటర్వ్యూలకు వెళ్ళేటటువంటి వాళ్ళు, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్ కావాలనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడి చదవాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కూడా మనకి ఈ యొక్క కేతువు భాగ్యస్థితి కారకుడై ఉన్నాడు కాబట్టి విదేశీ ప్రయత్నాలు చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా విదేశాల్లో కోర్సులు చదువుకోవాలి అనుకుంటే వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలామంది వెళ్ళాలండి అని అనుకుంటారు. అటువంటి వాళ్ళకు కూడా సక్సెస్ అవుతాయి. అయితే నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత ధనుస్సు రాశి వారి జీవితంలో ఒకళ్ళు వస్తారు. ఆ ఒకళ్ళు డిప్రెషన్ తెప్పించడానికి అవకాశాలు ఉంటాయి. కేతువు అష్టమ స్థితిగతులు అవుతాడు. కాబట్టి ఎవరైతే తమ జీవిత బాధలు, కష్టాలు చెప్పుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ డిప్రెషన్ పోగొట్టేసుకుంటారు, మనకి ఎక్కిచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు పరిచయం అవుతారు. కాబట్టి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ డిప్రెషన్స్ అంతా కూడా వీళ్ళకి ఎక్కడానికి అవకాశాలు ఉంటాయి. ఆత్మహత్యా సదృశమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్న ప్రాబ్లమే కానీ అంత ఓవర్ థింకింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు నవంబర్ 25, 2026 సంవత్సరం దాటిన తర్వాత. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఫ్రెండ్షిప్ చేయకపోతే గొడవలేదు. ఆ రకంగా ఎక్కువగా పాజిటివ్గా చెప్పేటటువంటి వాళ్ళు, పాజిటివ్గా ఆలోచించేటటువంటి వాళ్ళతో తిరిగినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం రాదు. చాలామంది ఎక్కువ మంది నెగిటివ్గా ఆలోచించడము, డిస్కరేజ్ చేయడము, సూటుపోటు మాటలు మాట్లాడడము, ఇలాంటి వాళ్ళతో వెళ్ళినప్పుడు అరే మన మీద శక్తి మీద మనం కాన్ఫిడెన్స్ కోల్పోతాం. ఇప్పుడు విద్యార్థులైనా ఎవరైనా సరే అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఈ ధనుసు రాశి వారికి అందరూ కూడా వండర్ఫుల్ పనులు చేస్తారు. బిల్డర్స్ ఉన్నారనుకోండి, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా అంతవరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర డబ్బులు ఎక్కువ కొనేవాళ్ళు వాళ్ళే కాబట్టి ఒకప్పుడు. కాబట్టి ఇప్పుడు కొంచెం ప్లాట్స్ అమ్మడం, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు నోటి వరకు వచ్చి ఆగిపోతుందండి అనేటటువంటి వాళ్ళు కూడా అమ్ముడవడాలు ఇవన్నీ కూడా చేస్తారు. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, జర్నలిస్టులకి ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి సినిమా హిట్ అవ్వడము, బాగా సెటిల్ అవ్వడం, టెక్నికల్ ఫీల్డ్, ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా
అండ్ భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇవి కామన్ అనుకోండి. ఉమ్, కానీ కొంచెం వీళ్ళు డిస్కషన్స్ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అలాగే ఈ యొక్క భార్య తరపు బంధువులు అనేటటువంటి వాళ్ళు సహకారము ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. అంటే దీనివల్ల మనకి వీళ్ళ తరపు బంధువులు అంటే భర్త తరపు అన్నదమ్ములు వీళ్ళు కొంచెం ఈర్షపడ్డము, ఉమ్, భార్య అత్తగారు వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉంటున్నారని సూటిపోటు మాట్లాడడము, ఉమ్, ఇలా ఆడపడుచులు వీళ్ళంతా అంటుంటే వీళ్ళు రెచ్చిపోయి గొడవలు చేసుకోకూడదు. ఈ రకంగా మామూలుగా బ్యాలెన్స్డ్గా వెళ్ళినట్లయితే ఉమ్, కొంచెం సక్సెస్ఫుల్గా ఉంటుంది. అండ్ స్కూల్స్, డాక్టర్లు, హాస్పిటల్స్, ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బాగానే ఉంటారు. అండ్ నూతన వస్త్రాలంకరణ, ఉమ్, కొత్తగా బంగారాలు కొనడము, ఉమ్, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చేసే వృత్తిలో అభివృద్ధి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయాలు పెరుగుతాయి, అభివృద్ధి క్లియర్ కట్గా కనబడుతుంది అనమాట. ఓకే. అలాగే అనారోగ్యాలు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. నర్వస్ వీక్నెస్, మూత్ర సంబంధమైనటువంటి వెనీరల్ డిజీజెస్, యూరినరీ డిజీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కొంచెం చూసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. ఇప్పుడు వివాహాది సంబంధాలు అంటే వివాహ సంబంధాలు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? ఇప్పుడు చూడొచ్చు అంటారా లేదా? మనకి శుక్రమూఢం జరుగుతుంది కదా, ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు వివాహాలు లేవు. ఓకే. అందువలన వివాహ ప్రయత్నాలు కూడా చేయరు. జూన్ 2, 2026 సంవత్సరం లోపల వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది. ఉమ్, అండ్ యూత్ మాలో చేంజ్ వస్తుంది. ఇప్పుడు థాట్ ఎలా అంటే ఒకానొకప్పుడు లవ్ మ్యారేజెస్ అంటే సంచలనం, ఉమ్, అప్పుడు ఏదో వింత వింత అనేవారు. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అలా కామన్ అయిపోయింది. అవును. అలాగే ఇప్పుడు యువత పెద్దగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఉమ్, ఇలా ఈ పరిణామాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి పెద్ద వైవాహిక జీవితం మీద ఆసక్తి కంటే కూడా ఈ కెరీర్ మీద యువత ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ సంవత్సరం. ఓకే. ఇప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం పాటించవచ్చు అంటారు గురుగారు? వైరాగ్యం అయిపోతారు వీళ్ళంతా, ఉమ్, సన్యాసుల్లాగా చక్కగా ఆధ్యాత్మిక సాధన చేస్తారు. ఓకే. ఎప్పుడు నవంబర్ 25 తర్వాత నువ్వు ధనుసు రాశి వాళ్ళకి అసలే దైవభక్తి ఎక్కువ, గురువుల భక్తి ఎక్కువ. ఉమ్, కాషాయ బట్టలు వేసుకుని ఎవరైనా కనబడితే చాలా వెనకాల వెళ్ళిపోతారు వీళ్ళు. ఉమ్, నవంబర్ 25 తర్వాత మొత్తం ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కాశీలో ఎత్తుక్కోవచ్చు, శంబాల నగరంలో ఎత్తుక్కోవచ్చు అనమాట. ఆ విధంగా అంటే దైవభక్తి బాగా పెరిగిపోతుంది. ఓకే. కాబట్టి వీళ్ళకి ఏంటంటే శివారాధన, ఉమ్, తర్వాత మనము ఈ యొక్క శని ఒక్కడే బాలేదుగా, అందువలన శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఓకే. ఇవి మనం చేయలేమండి బాబు ఈ శనితో అని అనుకున్నప్పుడు డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఉమ్, వాళ్ళకి శనివారం నాడు పూజ చేసుకోవాలి. ఓకే. అలాగే జమ్మి చెట్టు కానీ రావి చెట్టుకు కానీ నీళ్లు పోసుకోవడం, వాటిని ముట్టుకోవడం, వాళ్ళని ప్రదక్షిణాలు చేసుకోవడం, ఈ రకంగా ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటే సరిపోతుంది. ఎవరు సాధువులు, అనాథలు, వికలాంగులు, మెయిన్గా వికలాంగులు వీళ్ళు కనుక పేదవారు వీళ్ళు కనుక కనబడితే వాళ్ళకి సహాయాలు చేసుకుంటే ఉమ్, శని శాంతిస్తాడు. వీలున్నంత వరకు కంఫర్ట్స్ని పక్కన పెట్టేసి కాలినడక, పాదాల్లో ఉంటాడు శని ఉమ్, కాబట్టి కాలినడకన లేదా ఇలా సేవ చేసినప్పుడు శనీశ్వరుడు మనకి ఎక్కువ అనుగ్రహిస్తాడమ్మా. ఓకే గురుగారు, 2026లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు, ఖర్చు లేని పరిహారాలను తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.